ప్రతి ఊళ్ళోని ప్రతి సంఘాల్లో కూడా కొన్ని ఏదో వాదోపవాదో వచ్చి తోసుకోవడం కొట్టుకోవడం జరుగుతూ ఉంటాయి, ఏ ఊర్లోనే ఉంటాయి. అంత మాత్రాన కక్ష పెట్టుకుని ప్లాన్ చేసి స్కెచ్ చేసి చంపడం అనేది ఎక్కడ జరగలేదు, ఇక్కడే జరిగింది. దానికి ఎందుకు చేశారో వాళ్ళ ధైర్యం, మా వెనకాల పలానా శక్తి ఉంది, మాకు ధైర్యం ఉంది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనేటువంటి ధైర్యంతో ఆ హత్య వాళ్ళు చేశారు అన్నది తెలుస్తూ ఉంది మనకి. వారి మీదే తర్వాత మరి మాల మహానాడు దళిత సోదరులందరూ కూడా మరి అదే రోజు పోస్ట్ మార్టం దగ్గర అంటే పత్తిపాడు సిఎస్సిలో అక్కడ వాళ్ళు వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. మేము బాడీని తీసుకెళ్ళాం, మేము ఇన్నే విధంగా మాకు చెప్పిన విధంగా మాకు ఆ సెక్షన్ మార్చి కేసు కట్టాలి, ఏదో ఇద్దరు చేశారు మరి కొట్లు డాగ్స్ పట్టుకున్నాయని కాదు, దీనికి ప్రేరేపించే వ్యక్తులు ఉండొచ్చు, దీని వెనకాల అండదండలు ఉండొచ్చు, ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా చట్టపరంగా కేసులు నమోదు చేయాలి అనేటువంటి నినాదంతో దళిత సోదరులందరూ కూడా నిన్న ఈ రోజు మరి చాలా గట్టిగా నిన్న ఈ రోజు 3 రోజులు కూడా వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. నిన్న పోలీస్ స్టేషన్ కిలంపులో చేశారు, ఈరోజు చేశారు, ఈరోజు ఎస్పీ గారి దగ్గరికి కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళారు. ఆ సంఘాలన్నీ కూడా చర్యలు తీసుకోవాలి, మేము అడుగుతున్న విధంగా మా డిమాండ్ ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ముద్దాయిలే కాకుండా దీని వెనకాల ఉన్న శక్తులు అజ్ఞాత వ్యక్తులు ఉంటారు, ఏదైనా మర్డర్ జరిగిందంటే వెనకాల ఎవరో ప్రోత్బలం ఉంటుంది, వెళ్ళిపోయి ఎవరో చంపారు డైరెక్ట్గా, వెనకాల ఒక వ్యక్తిని చూసుకుని ధైర్యం చూసుకుని చేస్తారు. వారికి ఉన్న సన్నిహితం ఆ గ్రామంలో తెలుసు, పక్క గ్రామాలను తెలుసు. మనం ఏదైతే చెప్తున్నామో వీరవరెడ్డి కాశీ అన్న ఆయన మరి ఆయనతో ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళు. ఆయన్ని మొదటి ముద్దాయిగా పెట్టమని A1గా పెట్టమని ఆ దళిత సంఘాలన్నీ కూడా నిన్న ఈ రోజు కోరుతా ఉన్నాయి. మీరు సెక్షన్ ఏదో వాళ్ళిద్దరిని పెట్టి ఊరుకుంటే కుదరదు. దీన్ని ప్రేరేపించిన వ్యక్తి ఎవరైతే అండ చూసుకుని పెట్టారో దాన్ని చేశారో వారి పేరు 1 కింద పెట్టాలి, A1 కింద, A2 A3 కింద ఏళ్ళు పెట్టాలి, A4 కూడా ఉండొచ్చు. వీళ్ళు ఎవరో సహాయం తీసుకోవచ్చు, వాళ్ళ పేర్లు కూడా పెట్టి మీరు ఇన్వెస్టిగేషన్ వస్తాయి, అన్నీ కూడా తెలుసుకుని మీరు డాగ్స్ కేర్ పట్టుకుంది కదా అని డాగులు పట్టుకున్నాయని కాదు, ఇంకా కోరంలో ఇంకా మీకున్నటువంటి పోలీస్ యొక్క ఆ టెక్నాలజీని ఉపయోగించి దీని వెనకాల ఎంతమంది ఉన్నారన్నది కూడా మీరు తీసుకోవచ్చు, మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. ఆ రకంగా దీనికి ప్రేరేపించిన వ్యక్తులు ఉన్నారు, చంపిన వ్యక్తులు ఉన్నారు, ఆ చంపిన వ్యక్తులు సహాయకారులుగా ఉంటారు, ఇంకో 2-3 ఉండొచ్చు, వాళ్ళు ఎవరన్నది కూడా చూసుకోవాలి. ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ చేసి నిజమైనటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రోద్బలించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కఠిన చర్యలు తీసుకోమని నిన్న ఈ రోజు కూడా మేము కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిసామని చెప్పాం. అలాగే ఈ సంఘాలన్నీ కూడా నిన్న ఈ రోజు కూడా మరి పోలీస్ అధికారులకి జిల్లా యంత్రాంగానికి కూడా వారు విన్నవించుకుంటా ఉన్నారు. ఆ రకంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మాట్లాడుతూ ఉన్నాం, చెప్తా ఉన్నాం. ఇందాక మరి మా పెద్దలు మరి గొల్ల ఏడుకొండల గారు, ఈయన కూడా ప్రముఖ న్యాయవాది, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి, అలాగే మన నియోజకవర్గానికి కూడా ఒక లీగల్ అడ్వైజర్గా కూడా ఉన్నారు ఆయన పార్టీకి. ఆ రకంగా ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పారు. దీని మీద వాళ్ళ యొక్క కాల్ డేటాస్ తీసుకోమన్నారు. వాళ్ళ సెల్ ఫోన్లు ఏదైతే ఉన్నాయో ఎవరైతే సస్పెక్టెడ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క కాల్ డేటా ఫోన్ తీసుకుని ఆ కాల్ డేటా అనేది మన అందరికీ తెలిసి పోలీసులు ఈజీగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మొన్న కూడా ఆ రోజే వాళ్ళ యొక్క ఫోన్స్ ఎక్కడైతే ట్రేస్ అవుట్ అవుతున్నాయో ఆ ఫోన్లు ఒక చోట ఐడెంటిఫై అయినట్టు ప్లేస్ వచ్చింది సిగ్నల్ సిస్టమ్ వల్ల. అది ఎక్కడ ఏజెన్సీ ప్రాంతానికి వచ్చింది. ఏజెన్సీ ప్రాంతానికి ఎందుకు వెళ్ళారా అని ఆ గ్రామస్తులే చెప్తా ఉన్నారు. ఆ ఏజెన్సీలో ఇప్పుడు మా సోకాళ్ళు ఇప్పుడు A1గా పెట్టమన్నటువంటి వీరవరెడ్డి కాశీ గారికి భూములు ఉన్నాయంట. ఆ భూముల దగ్గరికి ఏదో భూమి అంటే అక్కడ ఏదో గెస్ట్ హౌస్ లేకపోతే ఏదో ఉంటుంది, ఆ షెల్టర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మొత్తం మీద పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. నిన్న ఈరోజు అందులో ఇద్దరు ఎవరైతే ఉన్నారో మరి పోలీసులు చెప్తున్నారు, కొద్దిగా ఉదయం కూడా డిఎస్పీ గారు పెద్దాపురంలో పెట్టారు, జగంపేటలో పెట్టి ఎవరైతే ఉన్నారో కోళ్ళ మరి రాజుబాబు, కోళ్ళ నాగేష్, వాళ్ళిద్దరూ అన్నములు, వాళ్ళిద్దరూ కూడా వీరవరెడ్డి కాశీ గారికి డ్రైవర్లు, ముఖ్య అనుచరులు. ఆ గ్రామానికి సంబంధించి అతి ముఖ్యమైన అనుచరులు వాళ్ళిద్దరే. మాకు తెలుసు ఎన్నో ఏళ్ళుగా, మా అందరికీ కూడా తెలుసు. అంటే ఎలాగా ప్రతిపక్షంలో ఎవరు యాక్టివ్గా ఉన్నారో అది కూడా ఐడెంటిఫై చేసుకుంటాం, వీళ్ళు ఆ పేటలో యాక్టివ్గా ఉన్నారు, వీళ్ళు యాక్టివ్గా ఉంటున్నారని. ఆ రకంగా మరి ఆ వ్యక్తులు వాళ్ళిద్దరికి ఆయనకి బాగా అనుచరులుగా ఉంటారు, ముఖ్య అనుచరులుగా ఉంటారు. ఆయన ఏం చేయమన్నా చేస్తారు వాళ్ళు. ఆ రకమైన వ్యక్తులు వాళ్ళు. అందులో ఒక ఆయన దొరికాడని ఇందాక డిఎస్పీ గారు పొద్దుట అనౌన్స్ చేశారు, జగంపేటలో రాజబాబు అన్న అతను దొరికాడని. ఆ నాగేశ్వరన్న కూడా దొరుకుతాడన్నారు. ఆ నాగేశ్వరం దొరుకుతారని వీళ్ళు ఎదురు చూడటం కాదు. ఇప్పుడు అతను ఇద్దరు అన్నమ్ములు, ఇద్దరు ఒక చోటుకి వెళ్ళి ఉంటారు, ఒక అతను పట్టుకున్నాం అంటున్నారు. మరి అతను గట్టిగా పట్టుకుంటే, అతను గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మరి ఈ రెండో వ్యక్తి ఎక్కడ ఉన్నాడు,
లేకపోతే మమ్మల్ని ఎవరు ప్రోత్బలించారు అన్నీ కూడా చెప్తారు. పోలీసు తరహాలో ఎంక్వైరీ చేస్తే, ఇన్వెస్టిగేషన్ చేస్తే డెఫినెట్గా ఆ పేర్లన్నీ కూడా వస్తాయి. చాలా చోట్ల జరుగుతున్నాయి కూడా. మరి ఆ రకంగా వీరు నిష్పక్షపాతంగా పోలీసు ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులుగా తేలారో వారిని కఠినంగా శిక్షించాలి. ఏంటి, మా ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇటువంటి మాటలు జరగలేదు. జగ్గంపేట నియోజకవర్గ ప్రాంతంలో ఈ దారి కాసి బొర్రల బద్దలు కొట్టేసి రాడ్లతో కొట్టి చంపే పరిస్థితి, ఆ సంస్కృతి ఇక్కడ లేదు. మరి దయచేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తాను, ఆ సంస్కృతిని మరీ విస్తరించకుండా చూడమని కోరుతా ఉన్నాం. ఏం చేయాలన్నా అది మీకే అడ్డాయి కదా. ఇటువంటి మర్డర్లు జరుగుతూ ఉంటే పోలీసులుగా తల్లి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు. లేకపోతే అటేపోలు ఏదైనా దీని మీద వాళ్ళు ఉక్రోషం తట్టుకోలేక ఏదైనా చేయొచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎక్కడికక్కడ. అవి లేకుండా భయం అన్నది రావాలి. దానంటే రావాలంటే ఇటువంటి వారికి కఠినంగా శిక్షిస్తే రేపు పొద్దున భూపాలపట్నంలో పాలన వాళ్ళకి ఈ రకంగా శిక్ష పడ్డదిరా, ఆయన వెనకాల కొమ్ము కాసాడు కాబట్టి ఆయనకి ఈ రకంగా శిక్ష పడ్డదిరా అన్నది చెప్పుకొని వెళ్తే ఆ ప్రేరేపించే వ్యక్తులు తగ్గుతారు, ఈ చంపే వ్యక్తులు కూడా తగ్గుతారు. భయం అంటూ ఉంటుంది. ఏదో చిన్న చేత గొడవలు జరిగితే వేరే విషయం. ఇది మర్డర్ చేసేసేంత గొడవలు కూడా జరగలేదు. ఎన్నికల సందర్భంలో జరిగినాయి. ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సానుభూతిపరుడు అబ్బాయి, చనిపోయిన అబ్బాయి, మా అప్పన్న అతను, కాకర అప్పన్న అతను మా వాసు గారు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. ఈయన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నియోజకవర్గంలో ఒక బూత్ లెవెల్ దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కూడా ఉంటారు. అంటే ఆటోమేటిక్గా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి. అతను అబ్బాయి కూడా మా ఎన్నికల్లో మాతో కూడా తిరిగాడు. అక్కడ నాతో తిరిగాడు. నేను మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మాతో తిరిగిన వ్యక్తి ఆ ఊళ్ళో. ఆ రకంగా మరి ఉన్న వ్యక్తి అతను. వాళ్ళు పక్కగా ఆయన మనుషులు మేము చెప్తాను, వాళ్ళు ఏ పార్టీ మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ. కనుక ఇదేదో రాజకీయంగా జరగలేదు, వ్యక్తిగతంగా వాళ్ళు కొట్టుకున్నారు అనేది కాదు. ఈ రకమైనటువంటిది కూడా ఉంటుంది. రాజకీయంగా జరిగిందా ఏంటన్నది కూడా చూసుకోవాలి. గతంలో ఎప్పుడో దెబ్బలు జరిగినాయి. మరి దెబ్బలు జరిగితే అంత చంపే పరిస్థితి ఎందుకు? మరి చంపకూడదు కదా. ఇది రాజకీయంగా అణిచివేత జరిగే కార్యక్రమంలో భాగంగా జరిగినటువంటి, ఆ రకంగా జరిగినటువంటి హత్య కాబట్టి ఆ దిశగా కూడా పోలీసు వారు ఎంక్వైరీ చేయాలి, దోషులు కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ తరఫున నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఇక్కడ కూడా మా పెద్దలు చాలామంది వచ్చారు, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా. మేమందరం మీ యొక్క చర్యలు బట్టి మా యొక్క చర్య ఉంటుంది, మీ యొక్క యాక్షన్ బట్టి మా రియాక్షన్ ఉంటుంది. మీ యాక్షన్ బాగుందనుకోండి, వెల్ అండ్ గుడ్. మీ యాక్షన్ బాగోలేదనుకోండి, మా రియాక్షన్ ఇంకోలాగా ఉంటుంది. మేము పార్టీ పరంగా జిల్లా వ్యాప్తంగా కానీ మా నియోజకవర్గ వ్యాప్తంగా కానీ దీని మీద మేము తప్పనిసరిగా ఉద్ధరించడం జరుగుతుంది, ఉద్యమించడం జరుగుతుంది. కనుక ఆ రకమైనటువంటి విధానం రాకుండా ఇప్పటికే మరి సంఘాలన్నీ కూడా రోడ్డుకి 2-3 రోజుల నుంచి వాళ్ళు తిండి తిప్పలు లేకుండా ధర్నాలు చేస్తూ ఉన్నారు. దీని మీద వెంటనే వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా ఏదైతే కోరుతా ఉన్నారో దాన్ని నెరవేర్చమని మీ ద్వారా కోరుకుంటా ఉన్నా.